ఇదిన వాక్య ధ్యానాంశం. యేసయ్య మారినవాడు. ఒక పట్టణములో వృద్ధుడైన ఒక తాతగారు ఉన్నారు. ఆయన చాలా ధనవంతుడు. వయసు మళ్ళిన వ్యక్తి గనుక వినికిడి తగ్గిపోయింది కాబట్టి శబ్ద విస్తారక సాధనాన్ని కనుక్కున్నాడు. 2 వారాలు గడిచాయి. అది బాగా పనిచేసినట్లుంది గనుక దాన్ని కొనుక్కున్న దుకాణానికి వెళ్ళాడు. ఇప్పుడు చెవులు చాలా చక్కగా వినబడుతున్నాయి. సులభంగా నేను వినగలుగుతున్నాను. ప్రక్క గదిలో జరిగే సంభాషణ సహితము వినగలుగుతూ ఉన్నాను అన్నాడు. అందుకు ఆ షాప్ యజమాని, అయితే నీవు వినగలుగుతున్నందుకు నీ బంధువులందరికీ చాలా సంతోషంగా ఉందన్నమాట అని తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఆ వృద్ధుడు, అది కాదు సార్, నేను దీని గురించి వాళ్ళకి ఇంకా చెప్పనే లేదు. అయితే ఏం జరిగిందో చెప్తా వినండి అంటూ నా చుట్టూ ఉన్న వారి మాటలు సంభాషణ వింటూ ఉన్నాడు. అన్ని విన్నాక నా వీలునామాను నేను 3 సార్లు మార్చాను, ఇంకా ఎన్నిసార్లు మార్చాలో అని జవాబిచ్చాడట. నిజమే, కానీ మన యేసయ్య అటువంటి వాడు కాదు. తన మనసును ఎన్నడూ మార్చుకున్నవాడు. మనల్ని ప్రేమించటం మాననివాడు, మన గూర్చి చింతించకుండా ఉండలేనివాడు మన ప్రభు. మనం మారుతూ ఉంటాము, మన మనసులను మార్చుకుంటూ ఉంటాం. అవసరమైతే మనుషులను కూడా మార్చుతుంటాము. మన వైఖరులు మారుతుంటాయి. అనేక సార్లు మనం ఆయన్ని వదిలివేస్తాం. ఆయన ప్రేమను కాదంటాం, మన స్వలాభాన్ని చూసుకుంటాం. పాపపూరితమైన మన సొంత కోరికలను తీర్చుకోవడానికి ఆయన లెక్క చేయం. అయినను ఆయన మనల్ని ఎల్లప్పుడూ తన శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. నువ్వు గత రాత్రి కానీ, గత వారంలో కానీ, గత మాసంలో కానీ చేసిన చెడు పనులు దేవునికి తెలిసినట్లయితే దేవుడిని ద్వేషిస్తాడని లేక దేవుడిని అంగీకరించడని, నిన్ను అసలు ఎప్పటికీ క్షమించడని నువ్వు అనుకుంటూ ఉండవచ్చు, కానీ అది ఎంత మాత్రం నిజం కాదు. మనం పరిశుద్ధులం కాదని ఆయనకు తెలుసు. మనం చాలాసార్లు ఆయన చెప్పినట్లు చేయలేదని ఆయనకు తెలుసు. మన బలహీనతలు ఆయనకి ఎరుక. అయినా కూడా ఆయన మనల్ని ఉన్నపాటునే ప్రేమిస్తాడు. మనం ఉన్నపాటునే ఆయన దగ్గరకు తిరిగి రావాలని ఆయన కోరుచున్నాడు. మనం ఘోర పాపులమైనప్పటికీ ఆయన మనల్ని చేరదీస్తాడు, అంగీకరిస్తాడు. స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణించకుండా తన చంటి పిల్లను మరుచునా, వారైనా మరుచుదురు గాని నేను మరవను అని యెషయా గ్రంథం 49:15 చెప్పండి అని దేవుడు సెలవిచ్చున్న మాటలు బైబిల్లో వ్రాయబడి ఉన్నాయి. నీ గురించి, నీ గతం గూర్చి అంతా దేవుడు ఎరిగి ఉండి నేను ప్రేమిస్తున్నాడు. ఇంత ప్రేమ గల దేవుని మనం కలిగి ఉంటే ఎంత ధన్యత. దేవుడి దిన వాక్య ధ్యానం దేవుడు దీవించును గాక. ఆమేన్.